హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి బెల్లం కొబ్బరి లడ్డు తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, వాటికి కావాల్సినవి అయితే బెల్లం, కొబ్బరి ముక్కలు, బాదం పప్పు, నెయ్యి. కొబ్బరి ముక్కలు అయితే ఇట్లా కట్ చేసుకొని పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా అయితే ఉండాలి, కొంచెం మెత్తగానే. బాదం పప్పులు కూడా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. పొయ్యి అంటు పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో కొబ్బరి పొడి వేసుకోవాలి. చూడండి, కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఫ్రై అవుతున్నప్పుడు మళ్ళీ దాంట్లోనే బాదం పప్పు పొడి అయితే కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇంకో ఈ విధంగా రెండు మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇక చూస్తున్నారా, నెయ్యిని మంచిగా వేపుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా రావాలి, కొంచెం బ్రౌన్ కలర్లుగా రావాలి ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని బెల్లం తురుము వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇంకో ఈ విధంగా వాటర్ వేసుకొని బెల్లం కరగబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం పాకం అయితే ఇట్లా రావాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా పాకం వచ్చేటట్టుగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పాకం రాగానే ఈ పొడిలో పోసుకోవాలి ఫ్రెండ్స్, బెల్లం జ్యూస్ అయితే. ఈ విధంగా కలుపుకోవాలి. ఇక కొబ్బరి పొడి అయితే చల్లారినాక పోసుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం జ్యూస్ ఈ విధంగా ఇక ముద్దలు చేసుకోవాలి. చూస్తున్నారా, ఇట్లనైతే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ముద్దలు చేసుకుంటే ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగానైతే వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, బెల్లం కొబ్బరి లడ్డూలు ఎంతో టేస్టీగా హెల్తీగా ఉంటాయి. చూడండి, ఓకే ఫ్రెండ్స్, బాయ్.